మీరు ఒక ఆర్టిస్ట్ కాబట్టి వేరే లాంగ్వేజెస్‌లో లాంగ్వేజ్ లేకుండా వాళ్ళు తీసుకోవట్లేదు బేసిక్‌లీ. అవును. కానీ మన దానిలో మాత్రమే దీని మీద పాపం చాలా మంది టెలివిజన్‌లో గాని నేను దీని తెలుగు ఎలా మాట్లాడతానో తమిళ్ అంతే ఫ్లూయెంట్‌గా మాట్లాడతాను. ఓహ్! నేను చదివిందంతా చెన్నై. నా స్టడీస్ అంతా చెన్నై. నేను హాస్టల్‌లో ఉన్నాను. నేను తెలుగు ఇప్పుడు ఎలా మాట్లాడతానో తమిళ్ అంతే బాగా మాట్లాడగలను నేను. ఓహ్! యాజ్ ఇట్ ఈజ్ అంతే ఫ్లూయెంట్‌గా మాట్లాడగలను. నేను ఒక్క తమిళ్ ఫిల్మ్ చేయలేదే. బట్ ఎందుకని సార్? చేయలేదు అంతే. నేను అజిత్‌తో వర్క్ చేశాను చెప్పాను ఇందాక. ప్రభు గారు మన శివాజీ గణేషన్ గారి కొడుకు ప్రభు గారు. ఆయనే ఒక పెద్ద ప్రొడ్యూసర్ అక్కడ. అవును. ఆయన అడుగుతుంటారు. "என்னடா நீ ஏன்டா பண்ணல தமிழ்ல? நல்லா பேசுவல்ல." "இல்ல சார் யார் குடுக்கல சார். நீங்க குடுங்க சார் பண்றேன்." ఇప్పుడు ఎందుకు తమిళ్ వచ్చని చెప్పి తెలియని చేయడం కోసం మాట్లాడాను నేను. అయ్యో! మాట్లాడండి పర్లేదు. మాకు కూడా తమిళ్ తెలుసుకోవాలని ఉంటది కదా! అంటే ఒక 2, 3 వర్డ్స్ ఇట్లాంటివి తెలుసు బేసిక్‌గా మాకు కూడా. సో ఇది ప్రాబ్లమ్. ఎవరైనా ఇవ్వాలి. ఇవ్వందే అసలు